హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ మెటాఫోర్ ప్రాజెక్ట్లో ఈ బిజినెస్లో ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసి లైఫ్ టైం లాభాలను పొందొచ్చు అనమాట. ఓకేనా? ఇది చాలా అతి వేగవంతమైన టెక్నాలజీతో రన్ అవుతున్న ఏకైక ప్రాజెక్ట్ అనేది ఈ మెటాఫోర్ ప్రాజెక్ట్. ఈ మెటాఫోర్ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే వెబ్3 టెక్నాలజీలో బ్లాక్ చైన్ టెక్నాలజీతో రన్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ మెటాఫోర్ ప్రాజెక్ట్ కి కర్త, కర్మ, క్రియ అన్ని కూడా మిస్టర్ లాడో సార్ అనమాట. ఓకేనా? ఈ లాడో సార్ కి ఒక మంచి ఈయన క్రిప్టో కరెన్సీలో మంచి పట్టు సంపాదించడమే కాకుండా ఓన్ గా తన ఒక కాయిన్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ కాయిన్ పేరు మెటాఫోర్స్ కాయిన్ అనమాట. ఇంకొక భాషలో ఎంఎఫ్ఎస్ అని పిలుస్తారు అనమాట. ఎంఎఫ్ఎస్ కాయిన్ అని చెప్పి పిలుస్తారు. ఈ మెటాఫోర్స్ లో అతి కీలకమైన రోల్ పోషిస్తున్న ప్రాజెక్ట్ అంటే మెటాఫోర్స్ లో కాయిన్ అనమాట అండి. ఓకేనా? ఈ కాయిన్ అనేది ఏంటంటే మనకి ఇప్పుడు 240 దేశాల్లో చలామణి అవుతున్న మెటాఫోర్స్ కాయిన్ ఎంఎఫ్ఎస్ కాయిన్ అనమాట అండి. ఈ కాయిన్ కొనుక్కోవాలంటే ఎక్కడ కూడా చిన్న పెద్ద భేదం అంటూ ఏం లేదు. అంటే ఉన్నవాడు పేదవాడు అనేది భేదం ఏమీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ కాయిన్ కొనుక్కునే అవకాశం అనేది ఈ లాడో సార్ మనకు అందించడం జరిగింది. అది కూడా ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండే రేట్లోనే అందరికీ అందుబాటులో ఉన్న రేట్లోనే మనకు కాయిన్ అనేది అమ్మడం కానీ కొనడం కానీ జరుగుతుంది అనమాట. మినిమం లేదంటే ఒక చిన్న ఫ్యామిలీకి చిన్న ఫ్యామిలీ అంటే ఒక 4-5 ఉన్న ఫ్యామిలీకి మినిమం ఒక 200 కాయిన్ కానీ ఈ టైంలో కొని పెట్టుకునేసి 4 years 5 years హోల్డ్ చేసి పెట్టుకున్నట్టయితే మనకి దగ్గర ఒక కాయిన్ విలువ దగ్గర మనకి ఏంటంటే $20,000 అయ్యే అవకాశం అనేది ఈ లాడో సార్ చెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా మనకి ఇప్పుడు ఉన్న రేటు ప్రకారంగా చూసుకున్నట్టయితే ఒక కాయిన్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే $2.80 అనేది ఇప్పుడు ఉందన్నమాట. అంటే దగ్గర $3 కాడికి ఇప్పుడు ఒక కాయిన్ రేట్ అనేది ఉంది. జూలైలో ఫస్ట్ వీక్ లో కానీ మనకి ఏంటంటే ఒక కాయిన్ రేట్ వచ్చేటప్పటికి $5 అయ్యే అవకాశం అనేది ఉందని కూడా చెప్పడం జరిగింది. ఆయన చెప్పింది ఏదైనా సరే 100% జరిగి తీరుతుంది అనమాట. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంకా ఎవరైనా సరే మెటాఫోర్స్ లో జాయిన్ అవ్వలేదు అనుకున్నారు, మెటాఫోర్స్ లో జాయిన్ అయిన తర్వాత మీరు ఏంటంటే మినిమం ఒక 200 కాయిన్లు కానీ మీరు కొనిపెట్టుకున్నట్టయితే, అంటే 200 కాయిన్లు ఒకసారి కొనిపెట్టుకోకపోయినా మీకు చేతనైనంతలో మీరు కొనిపెట్టుకునేసి తర్వాత ఇందులో వచ్చే ఇన్కమ్ తో పాటు తిరిగి ఆ ఇన్కమ్ మీరు తీసుకొని ఖర్చు పెట్టుకునే విధంగా కాకుండా అది వచ్చిన ఇన్కమ్ తో మళ్ళీ తిరిగి మీరు కాయిన్లు కొనుక్కొని ఒక 200 కాయిన్లు మీరు పోగేసుకున్నట్టయితే మీరు మంచిగా లగ్జరీ లైఫ్ అనేది గడపచ్చు అని చెప్పి మన లాడో సార్ చెప్పడం జరిగింది. ఒక చిన్న ఫ్యామిలీకి ఒక మంచి కారు, ఒక మంచి బంగ్లా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి దేశంలో నలుమూలలో తిరిగి వచ్చే అవకాశం అనేది కూడా ఉంటుంది. వాళ్ళ లైఫ్ లాంగ్ లగ్జరీగా గడపొచ్చని లాడో సార్ చెప్పడం జరిగింది. మినిమం ఓన్లీ 200 కాయిన్లు కానీ సంపాదించి పెట్టుకున్నాడైతే ఇవన్నీ కూడా మీకు సొంతం అవుతాయి. ఈ మెటాఫోర్స్ లో కానీ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే స్టార్ట్ ఫ్రమ్ మెటాఫోర్. ఈ మెటాఫోర్స్ లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఏంటంటే ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే ఒక ఈ మూడు వాలెట్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఈ 3 వాలెట్ లో ఏదో ఒక వాలెట్ అనేది మీరు ప్లే స్టోర్ లో పోయి డౌన్లోడ్ చేసుకునేసి దాంట్లో ఒక ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట మీరు. ఓకేనా? ఇది ఏంటంటే టోకెన్ పాకెట్ కావచ్చు, ఏదైనా ట్రస్ట్ వాలెట్ కావచ్చు, మెటామాస్క్ కావచ్చు, ఏదో ఒకటి. ఏంటంటే డీసెంట్రలైజ్డ్ వాలెట్లు అనమాట. ఇవి డీసెంట్రలైజ్డ్ వాలెట్లు కాబట్టి మీకు ఏ వాలెట్లు అయినా సరే మీరు ఈ 3 కాకుండా 3 ఏదో ఒక వాలెట్ ని మీరు ఇన్స్టాల్ చేసుకునేసి దాంట్లో అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ వాలెట్లు అనేది ఏంటంటే ప్రపంచం మొత్తం మీద బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఈ వాలెట్లు అతి సెక్యూర్ గా ఉండే వాలెట్లు అనమాట. సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండే వాలెట్లు అనమాట. ఇప్పుడు మీరు ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. అంతేకాకుండా ఈ వాలెట్లు క్రియేట్ చేసుకున్నప్పుడు మీరు ఏంటంటే మీరు పర్సనల్ డీటెయిల్స్ ఎలాంటి డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. అంటే లైక్ ఒక ఫోన్ నెంబర్ కావచ్చు, లేదంటే మీ నేమ్ కావచ్చు, లేదంటే మీ ఈమెయిల్ ఐడి కావచ్చు, ఏదైనా సరే కనీసం ఏది కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ సంబంధించి ఏది కూడా ఇక్కడ మీరు ఈ వాలెట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీరు ఇవ్వాల్సిన అవసరం అనేది లేదనమాట. ఓకేనా? ఈ క్రియేట్ చేసుకునే క్రమంలో మనకేంటంటే వాలెట్ క్రియేట్ చేసుకునే క్రమంలో ఏదంటే 3 వాలెట్లు సేమ్ ఒకలాగా ఉంటాయి. వాలెట్ క్రియేట్ చేసుకోవడం అనేది ఒకలాగా ఉంటుంది. ఈ మూడాట్లో మీరు ఏది ఇన్స్టాల్ చేసుకునేసి మీరు ఓపెన్ చేసుకున్నా కూడా మనకేంటంటే ఒక 12 కీవర్డ్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే?
ఒక 12 కీవర్డ్స్ అనేది రావడం జరుగుతుంది. మీ వాలెట్ కి సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండేది ఏంటంటే 12 కీవర్డ్స్ అనమాట. ఈ 12 కీవర్డ్స్ మీరు క్రియేట్ చేసినప్పుడు 12 కీవర్డ్స్ వస్తాయి కాబట్టి 12 కీవర్డ్స్ ని మీరు ఎక్కడ దిక్కిని సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉండే ప్రదేశంలో పెట్టుకోవాలన్నమాట. అంటే సపోజ్ మీరు ఒక చిన్న డైరీ తీసుకుని డైరీలో రాసి పెట్టుకోవడం కావచ్చు, లేదంటే దాన్ని లైట్ గా ఎక్కడైనా కొంచెం నీట్ గా రాసి పెట్టుకునేసి ప్రింట్అవుట్ తీసుకునేసి దాని పైన చెరిగిపోకుండా లామినేషన్ లాగా చేసి పెట్టుకునేసి ఆ విధంగా సేఫ్ అండ్ సెక్యూర్ గా పెట్టుకోవాలి. అది ఎవ్వరికి కూడా షేర్ చేయకూడదు అనమాట. 12 కీవర్డ్స్ కూడా ఎవ్వరికి షేర్ చేయకూడదు అనమాట. మీ ఓన్లీ ప్రాణ స్నేహితుడైనా సరే, మీకు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే, ఎలాంటి వాళ్ళకి కూడా ఆ 12 కీవర్డ్స్ అనేది షేర్ చేయకూడదు. అంత సేఫ్ అండ్ సెక్యూర్ గా పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ 12 కీవర్డ్స్ మీ ఇంట్లో మీరు ఎవరైతే ఎవరినైతే మీరు నామినీగా పెట్టాలనుకుంటున్నారో, అక్కడ నామినీని కంపల్సరీగా పెట్టాలి. ఎవరైతే నామినీని పెట్టాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ 12 కీవర్డ్స్ అనేది చెప్పాలన్నమాట. 12 కీవర్డ్స్ చెప్పాలి. 12 కీవర్డ్స్ మిస్ చేసుకుంటే మనకు వచ్చే నష్టాలు ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాలనేది కూడా వాళ్ళకి క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్తేనే వాళ్ళు ఏంటంటే ఇంకా కొంచెం భద్రంగా పెట్టుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ 12 కీవర్డ్స్ కానీ ఎవరికైనా మిస్ చేసినట్టయితే, ఎవరికైనా లీక్ చేసినట్టయితే, ఎవరికైనా తెలిసేలా చేసినట్టయితే మీ వాలెట్ లో ఎంత ఉన్నా కూడా అది ₹10 కావచ్చు, ₹100 కావచ్చు, ₹1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 10 కోట్లు కావచ్చు, ఎంతైనా సరే వాళ్ళు దొంగిలించే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. దాని గురించి ఏంటంటే మీరు ఎప్పుడైతే వాలెట్ క్రియేట్ చేసుకుంటారో వాలెట్ క్రియేట్ చేసుకున్నప్పుడు వెంటనే ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు 12 కీవర్డ్స్ ఎవరికి కూడా తెలియకుండా మీరు సేఫ్ అండ్ సెక్యూర్ గా పెట్టుకోవాలి. అలాగే మీ ఇంట్లో వాళ్ళు అమ్మ నాన్నకు కానీ, లేదంటే పిల్లలు పెద్దవాళ్ళు అయితే తల్లికో కూతురుకో కొడుకో చెప్పుకోవడం కానీ, ఆ నామినీకి చెప్పుకోవడం కానీ ఇవన్నీ చేసుకునేసి మీరు సేఫ్ అండ్ సెక్యూర్ గా పెట్టుకోవాలి. వాళ్ళని కూడా ఎవరికి చెప్పొద్దు అన్నట్టుగా చెప్పాలన్నమాట. క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకేంటంటే మీకు ఎంత ఇన్‌కమ్ వచ్చినా కూడా మీకు డాలర్ రూపంలో వస్తుందన్నమాట. మనకి ఇక్కడ ఇన్‌కమ్ అనేది డాలర్ రూపంలో వచ్చినట్టయితే మీ ఆ వాలెట్ ఏ వాలెట్ క్రియేట్ చేసుకుంటారో 3 వాలెట్‌లో ఏ వాలెట్ క్రియేట్ చేసుకుంటారో ఆ వాలెట్‌లో మీకు అమౌంట్ అనేది వచ్చి ఉంటుందన్నమాట. ఇందులో వచ్చిన డాలర్‌ని మీరు విత్‌డ్రా పెట్టుకోవాలంటే అప్పుడు మీరేంటంటే బినాన్స్ అనేది ఒక యాప్ అనేది క్రియేట్ చేసి పెట్టుకునేసి అది కూడా ఇంటర్నేషనల్ సంబంధించిన వాలెట్ అనమాట. అది కూడా బినాన్స్ అనేది కూడా ఇది కూడా సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా ఉంటుందన్నమాట. ప్రెజెంట్ ఏంటంటే ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా లేదు. ఎవరికైనా మాలాంటి వాళ్ళకి ఎవరికైనా మీరు ఇన్ఫార్మ్ చేసినట్టయితే అలాంటి దాని లింక్ మేము పంపిస్తాం. మీరు క్రియేట్ చేసుకునేసి మీరు వాలెట్ అనేది అందులో మీరు సంపాదించుకున్న డాలర్లు అనేది అందులో ట్రాన్స్ఫర్ చేసుకునేసి అక్కడి నుంచి మీరు విత్‌డ్రా పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఉంటుందన్నమాట. ఓకేనా. ఈ మెటాఫోర్స్ కాయిన్ అనేది ప్రెజెంట్ ఇప్పుడు రేట్ అంటే 2.80 ఉందన్నమాట. అంటే దగ్గరగా $3 వరకు ఉంది ఈ రోజు రేటు. ఓకేనా. ఇదేంటంటే వీక్లీ 1 టైం కానీ, వీక్లీ 2 టైం కానీ మనకి రేటు పెరిగే అవకాశం అనేది ఉందన్నమాట. అదే విధంగా మనకి ఏంటంటే నెక్స్ట్ మంత్ 6 నెలలో కానీ లేదా 7 నెలలో ఫస్ట్ వీక్ లో కానీ మనకి ఏంటంటే $1 వచ్చి $5 అయ్యే అవకాశం అనేది ఉందన్నమాట. దాని గురించి ఏంటంటే మీరు ఎంత వీలైతే అంత త్వరగా కోర్సులో జాయిన్ అయ్యి మంచిగా కాయిన్స్ అనేవి సంపాదించుకోండి. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వరకు మనకి మెటావర్స్ ఏంటంటే ఇప్పుడు వరకు మనకి డాలర్ రూపంలో వచ్చేదన్నమాట ఇన్కమ్ అనేది. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా మనకి ఈ కనిపిస్తున్న ఫోర్స్ కాయిన్స్ ఏదైతే ఉందో ఈ ఫోర్స్ కాయిన్స్ రూపంలోనే మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల మీకు ఇంకా అడిషనల్ గా ఏంటంటే కాయిన్స్ అనేది ఇంకా ఎక్కువగా సంపాదించుకోవచ్చు అనమాట. అంటే వచ్చే ఇన్కమ్ డైరెక్ట్ గా మనకి కాయిన్ రూపంలోనే వస్తుంది కాబట్టి ఆ కాయిన్స్ అనేది ఎక్కువగా హోల్డ్ చేసి పెట్టుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ మెటాకోర్స్ లో జాయిన్ అవ్వండి. చిన్న ఇన్వెస్ట్మెంట్ తోనే జాయిన్ అవ్వండి. చిన్న ఇన్వెస్ట్మెంట్ తో జాయిన్ అయ్యి మీరు మీకు ఇంట్రెస్ట్ ఉన్నదైతే వేరే వాళ్ళని రెఫర్ చేసుకుని కూడా సంపాదించుకోవచ్చు. లేదంటే వచ్చిన ఇన్కమ్ తో మీరు ఏంటంటే ఎక్స్ట్రా కాయిన్స్ కొనుక్కునేసి కూడా ఆ విధంగా కూడా మీరు సంపాదించుకోవచ్చు అనమాట. పిక్చర్ మీకు చూపించడం జరుగుతుంది. దీంట్లో క్లారిటీగా గమనించండి దీన్ని. ఓకేనా. ఒక్కో బిడ్డపై అయ్యే ఖర్చు 75 లక్షలు అవుతుందంటారు. ఒక్కో బిడ్డకి అయ్యే ఖర్చు 75 లక్షలు అవుతుందన్నమాట ఈ కాలాన్ని బట్టి. మన దేశంలో పిల్లలను కని పెంచి డిగ్రీ వరకు చదివించాలంటే ఒక్కొక్క బిడ్డపై సగటున 75 లక్షలు డిగ్రీ వరకు అయ్యే ఖర్చు అనమాట. ఇది ఎడ్యుఫండ్ నివేదిక ప్రకారం వెల్లడించడం జరిగిందన్నమాట. ఇంజనీరింగ్ కు బదులు మెడిసిన్ గానీ చదివించినట్టయితే 95 లక్షల వరకు అవుతుందని, అదే విదేశాలకు వెళ్ళి చదువుకున్నట్టయితే 1.5 కోర్స్ CR పైగానే వ్యాయామం అవుతుందని తెలిపిందనమాట. ఈ భారీ ఖర్చులకు భయపడి కొత్త జంటలు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు పిల్లలు కనడానికి ఆసక్తి చూపించడం లేదని పేర్కొంది.
అంటే కొత్త జంటలు పెళ్ళైన జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిల్లలు కనడానికి భయపడుతున్నారంట. పిల్లలు కనకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనమాట అండి. ఓకేనా? అంటే ఒక్కొక్క బిడ్డ పైన కూడా మినిమమ్ ఒక్కొక్క బిడ్డ పైన కూడా 75,00,000 వరకు ఖర్చయ్యే అవకాశం అనేది ఉందనమాట. అంటే పుట్టిన కాడ్నించి వాళ్ళకి పుట్టి, పెరిగి ఒక డిగ్రీ వరకు చదివించాలి అనుకుంటే వాళ్ళకేంటంటే 75,00,000 వరకు ఖర్చయ్యే అవకాశం అనేది ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతుందనమాట. దీనికి ఇంకా ఏంటంటే ఇంకా ఖర్చులు పెరిగే కొలిది కూడా ఇంకా ఈ 75,00,000 కన్నా కూడా ఇంకా ఎక్స్‌ట్రా అయ్యే అవకాశం అనేది ఉందనమాట. ఓకేనా? దాని గురించి ప్రతి ఒక్కరు కూడా మీరు ఇలాంటి ఒక ప్రాజెక్ట్‌లు లైఫ్ లాంగ్ ఉండే ప్రాజెక్ట్‌లో ఏదో ఒక ప్రాజెక్ట్‌లో మీరు జాయిన్ అయ్యి కొంచెం కొంచెంగా మనీ సంపాదించుకోవడం మీరు స్టార్ట్ చేసినట్టయితే ఇలాంటివన్నీ కూడా మీకు ఈజీగా లైఫ్‌లో ఆహ్, ఫేస్ చేయొచ్చనమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఈ మెటాఫోర్స్ అనేది ఒక మంచి ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ మెటాఫోర్స్‌లో జాయిన్ అవ్వండి. మీకున్న స్తోమత ప్రకారం మీకున్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొనేసి మీరు చిన్న అమౌంట్‌తో మీరు జాయిన్ అయ్యి మీరు వర్క్ చేసుకున్నట్టయితే చిన్న చిన్న ప్రాజెక్టులు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. అలాంటి ఆటిల్లో కన్నా మీరు ఇలాంటి ఆటిల్లో ఒక మెయిన్ ప్రాజెక్ట్‌లో మీరు జాయిన్ అయ్యి మీరు వర్క్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మీకు మీ ఫ్యామిలీకి ఒక లైఫ్ ఇచ్చినోళ్ళు అవుతారనమాట. ఓకేనా? ఓకేనా? ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలాగున్నదనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకేనా? మీరు గనుక మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మెటాఫోర్స్ అప్డేట్స్‌ని నేను మీ ముందుకు తీసుకొస్తాను. థాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.